రోడ్డు భద్రత అందరి బాధ్యతని రోడ్డుపై విద్యార్థులు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని కరీంనగర్ ఎంవీఐ శ్రీకాంత్ చక్రవర్తి పిలుపునిచ్చారు. 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం కరీంనగర్ ఉప రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ఎల్ఎండి కాలనీ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత, ర్యాష్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 1 నుంచి 31 వరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ ఆర్డీఓ విజయపాల్ రెడ్డి విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ చక్రవర్తి మాట్లాడుతూ కళాశాలకు వచ్చే విద్యార్థులు తప్పకుండా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని, ర్యాష్ డ్రైవింగ్ తో ఎంతో మంది రోడ్డుపై మృత్యువాత పడుతున్నారని తెలిపారు. రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు అందరి బాధ్యతని జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వైద్య శాఖ అధికారులు, ఆటోరిక్షా డ్రైవర్లు, విద్యా సంస్థల బస్సుల డ్రైవర్లు, కళాశాల యాజమాన్యాలు, ప్రజలు, యువతకు అవగాహన, క్విజ్ పోటీలతో పాటు బైక్ ర్యాలీలు, హెల్మెట్ వాడకంపై అవగాహన, కళా బృందంచే ఆటపాటలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే సుమారు 90% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరం, రోడ్డు భద్రతపై అవగాహన, రహదారి భద్రతపై FM రేడియో ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటూ రోడ్డు ప్రమాదాన్ని నివారిస్తామని విద్యార్థులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ AMVI హరిత, ఉమ్మడి జిల్లా AMVIలు నిఖిల్, ప్రదీప్ సాగర్, రియాజ్, వంశీకృష్ణ, పృథ్వీరాజ్, వీరితో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. భద్రతా మహోత్సవాల సందర్భంగా ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీలో నిర్వహించడం జరిగింది. ఇందుకు పూర్తిగా వీళ్ళు సహకరించారు మాకు. ఇందులో భాగంగా మేము చాలాగా మోటార్ సైకిల్స్ ఎక్కువగా వీళ్ళు వాడుతుంటారు కాబట్టి ఆ మోటార్ సైకిల్ వాడేటప్పుడు బ్రేక్స్ని ఏ విధంగా వేయాలి, ప్లస్ టర్నింగ్ అప్పుడు లెఫ్ట్ టర్నింగ్ కానీ రైట్ టర్నింగ్ కానీ ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, అలాగే అప్పర్ డిప్పర్స్ వాడాలి, ప్లస్ హెల్మెట్స్ ఖచ్చితంగా ధరించాలి. ముఖ్యంగా యూత్ ఏం చేస్తారంటే డ్రైవింగ్లో ఫోన్స్ వాడుతూ ఉంటారు. ప్లస్ ఫోన్స్ కూడా వాడకము జరగద్దని తెలియజేస్తున్నాము. ప్లస్ అదేవిధంగా హెల్మెట్ కూడా కంపల్సరీ వాడాలి. తర్వాత సౌండ్ చేస్తూ ఉంటారు. ఈ చేయడం వల్ల వీళ్ళకి కాక చుట్టుపక్కల వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఆ విధంగా హార్న్ హాంకింగ్ చేయకూడదని అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విధంగా మేము ఇక్కడ రోడ్ సేఫ్టీ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. జాతీయ భద్రతా ఉత్సవాల సందర్భంగా 1వ తారీఖు నుండి 31 వరకు నెల రోజులు నిర్వహించే ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మేము శ్రీ చైతన్య కాలేజీలో నేడు నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన క్లాస్ కార్యక్రమానికి ఎంతోమంది స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత కరీంనగర్ ఆఫీస్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్స్, ట్రైనీ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా దీంట్లో ఎంతో శ్రద్ధగా పాల్గొనడం జరిగింది.